వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో శోభా శెట్టి కన్నడ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇవ్వడమే అసలు మామూలు రచ్చ కాదు. త్రివిక్రమ్ మాట్లాడుతుంటే, మంజు మాట్లాడుతుంటే, సో మంజుకి అగెయినిస్ట్గా ఒక ప్రోమో అనేది వచ్చింది. ఆ ప్రోమో కోసమే ఎపిసోడ్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ తెలుగు లవర్స్ ఆల్సో, తెలుగు బిగ్ బాస్ లవర్స్ ఆల్సో సో కన్నడ ఎక్కడొస్తుంది అని ట్యూన్ చేసుకుని మరి జియో టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మరి చూస్తూ ఉన్నారు బికాజ్ ఆఫ్ శోభా శెట్టి కోసం. అసలు శోభా శెట్టి ఎందుకు గొడవ పడింది, అసలు అక్కడ సినారియోస్ ఏమున్నాయి, ఆమె మైండ్ గేమ్ ఏంటి, మైండ్ గేమ్ మొదలెట్టిందా, తెలుగు బిగ్ బాస్లో ఎలాగైతే ఆడిందో అదే మొదలు పెట్టిందా అనే ఇంట్రెస్టింగ్ అంశాలు డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో సో బిగ్ బాస్ లవర్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఆర్ మధు గారు మనతో ఉన్నారు. ఆయనతో డిస్కస్ చేసి అసలు కన్నడలో ఆ ఎపిసోడ్లో ఏం జరిగిందని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి ఆ కన్నడ బిగ్ బాస్లో అంటే నాకు అంతగా రాదు కన్నడ, కానీ ప్రోమో చూస్తే మాత్రం మామూలుగా లేదు, ఇచ్చి పడేసింది శోభా శెట్టి. మరీ చంద్రముఖిలాగా మారిపోయిందా అనేది నాకు అనిపించింది. ఎందుకంటే మేము ఆల్రెడీ సీజన్ 7లో చూసాం ఎట్లా ఇస్తుంది ఏంటి, అందరికి ఇచ్చి పడేస్తుంది. ఎక్కడ కూడా ఒక్క దాన్ని ఏమంటారు సెకండ్ కూడా గ్యాప్ అనేది ఇవ్వదు. అంటే కొంతమంది కుదురుకునే వరకు టైం తీసుకుని అటాక్ చేస్తారు, అట్లా ఉండదు శోభా శెట్టితో. రావడమే అటాక్ అంతే. మంజు లాస్ట్లో ఒక డైలాగ్ కూడా అన్నాడు, ఏందో బయట అరుస్తుంది, కొంచెం కామెడీగా కూడా ఉంది. హనుమంతు కూడా అన్నాడు. సో ఏంటి అసలు ఏం జరిగింది ఎపిసోడ్లో? యాక్చువల్గా ఈ ఎపిసోడ్ చెప్పడానికి ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేటువంటి ప్రాతిపదిక ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇక్కడ. లాస్ట్ టైం మన ప్రేక్షకులకు కొంచెం ఒక విషయానికి సారీ చెప్పాలి. మనం డబల్ ఎలిమినేషన్ అనే మూడ్లో అంటే మొదటి నుంచి కూడా సుదీప్ గారు ఏమన్నారంటే, ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరెవరు ఎలిమినేట్ అవుతారో అన్నప్పుడు అందరు కూడా డబల్ ఎలిమినేషన్ అనుకున్నారు. చివరి నిమిషం దాకా ఆ ధర్మతేజను ఆ తర్వాత అనూషను ఇద్దరిని నిలబెట్టి చివరి నిమిషంలో అనూషను ఎలిమినేట్ చేశారు. సో ధర్మతేజ సేఫ్. సో మనం ఇద్దరు అని అన్నాం, కాదు ఒక్కరే. సో ఆ ఒక్కరు అయిన తర్వాత, ఒకరు ఎలిమినేట్ అయిన తర్వాత ఇద్దరు లోపలికి వచ్చారు. ఆ ఇద్దరులో రజత్ కిషన్ అని ఒకతను. ఆ రజత్ కిషన్ ఏంటంటే చాలా రియాలిటీ షోలు చేశారు. ప్లస్ ఏంటంటే రాజారాణి రియాలిటీ షోలో కూడా ఆయన పార్టిసిపేట్ అయ్యాడు. అది ఇక్కడ శోభా శెట్టి కన్నడ ఫీల్డ్ వదిలి ఆల్రెడీ 7 years అయిపోయింది. అంతకుముందు ఆమె అగ్నిసాక్షి అనేటువంటి సీరియల్ చాలా మంచి ఫేమ్ తెచ్చుకుంది, ప్రేరణ కూడా చేశారు. ఆ తర్వాత తెలుగు ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఎక్కువ షైన్ అయ్యారు. శోభా శెట్టి ఒక నటిగా, ఒక విలక్షణ నటిగా, అందరిలో క్రేజ్ సంపాదించుకున్న నటిగా చూడాలంటే మనం తెలుగు కార్తీక దీపంలో మోనిత అంటే ఫిక్స్. ఆ క్యారెక్టర్ అసలు కొట్టేలేనంత కసి, అంత విలనీగా చూపించి చేశారు. సో తెలుగు ప్రజలకు దగ్గర అయిన సందర్భంలోనే ఇంకా ఆల్మోస్ట్ అంటే ఇప్పటికీ మాకు అందుతున్న సమాచారం ఏంటంటే, షీస్ ఇన్ బెంగళూరు ఇట్ సెల్ఫ్. షూటింగ్స్ ఉన్నప్పుడల్లా హైదరాబాద్కు వచ్చి వెళుతూ ఉంటుంది అనేటువంటిది ఒకటి మనకు అందుతున్న సమాచారం. సరే, ఇవి పక్కన పెట్టేస్తే తెలుగు బిగ్ బాస్కి ఎంటర్ అయింది. తెలుగు బిగ్ బాస్కి ఎంటర్ అయిన తర్వాత అక్కడ తాను చూపించినటువంటి స్ట్రాటజిక్ ప్లే కావచ్చు, తాను మాట్లాడిన మాటలు కావచ్చు, తన వే ఆఫ్ డిఫెండింగ్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక వైల్డ్ ఫైర్, అడవి నిప్పులాగా కనిపించింది ఆమె. ఎలాంటి వాడినైనా నిలబెట్టగలడం. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎప్పుడైతే శోభా శెట్టి లోపల ఎంటర్ అయిందో, ఎంటర్ అయిన వెంటనే అక్కడ ఒక మాట నడుస్తుంది. త్రివిక్రమ్, శశిర్, ఆ తర్వాత మంజు, మిగిలిన వాళ్ళందరూ లాన్లోనే ఒక చోట కూర్చొని డిస్కస్ చేస్తుంటారు. ఎవరు వీళ్ళిద్దరు, ఏంటి, ఏం కథ, ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది చూసామని ఒకరంటే కనుక అలా కాదు, మనం అంత తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఆమె తెలుగు బిగ్ బాస్ చేసి వచ్చిందంట. ఆల్రెడీ షీ సా దట్ హౌస్ టెంపర్మెంట్, కాబట్టి ఆమెతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఇంకో కొంతమంది దూరంగా ఇంకా ఇద్దరు కూర్చొని వీళ్ళిద్దరు మాటలు వీళ్ళంతా గుంపు మాటలు వింటుంటారు. వాడు ధన్, తర్వాత హనుమంత్ అంటాడు, కొత్త వాళ్ళు వచ్చినారు లేదా పాత వాళ్ళు ఎట్లా వణికిపోతున్నారు చూడు, గుంపుగా కూర్చొని ఏదో మాట కట్టుకుంటున్నారు, ఆమె ఎట్లా ఏమిట్లా ఏం చేయాలి ప్లాన్ వేస్తున్నారన్నా అప్పుడే అంటే వాళ్ళంతా ఒకటే ప్లాన్ వేస్తున్నారు. అంటే
ఏ, ఏం ప్లాన్ వేస్తే ఏముంది వీళ్ళిద్దరు జోడి బాగుంటారు కదా, ఫన్నీగా. అన్న తర్వాత అసలు షో మొదలవుతుంది. యాక్చువల్గా ఒక టాస్క్ నామినేషన్స్ మొదలవుతుంది. మొదట నామినేషన్స్ ఏంటంటే మజాగా పెట్టారు. ముగ్గురు పిలవాలి ఈచ్ క్యాండిడేట్. ఓకే. అయితే వీళ్ళిద్దరిని పిలవడానికి వీల్లేదు. కొత్తగా వచ్చిన వీళ్ళిద్దరు కూర్చొని ఉంటారు అక్కడ. ఓకే. క్యాప్టెన్ సీట్లో కూర్చొని ఉంటారు. సో ముగ్గురుని పిలిచాలి. ఒకరు వచ్చి ముగ్గురికి కారణాలు చెప్పాలి. ఈ ముగ్గురులో ఎవరినైనా ఒకరిని సేవ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళిద్దరు. మిగిలిన ఇద్దరు నామినేట్ అయ్యి వైల్డ్ కార్డ్. సో ఒకరు ఇద్దరిని నామినేట్ చేసినట్టు ఉంటుంది. సో ఈ విధంగా చూసినప్పుడు అసలు ఆ ప్రక్రియ అంతా చూస్తున్నప్పుడు మనకు అనిపించేది ఏంటంటే, మీరు మొదటి నుంచి చూడండి, అసలు స్టేజ్ పైన ఎంటర్ అయ్యి కిచ్చా సుదీప్ గారితో మాట్లాడినప్పుడు కూడా అక్కడ రజిత్ ఏం మాట్లాడు. మొదటి నుంచి కూడా రజిత్ డైలాగులు ఏమీ లేవు. ఈ రోజు ఎపిసోడ్లోనూ టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లో కాస్త వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత గోల్డ్ సురేష్ని బూతులు తిట్టాడు అనేటువంటిది ఒకటి బయటకు వస్తుంది. సో శోభిత శెట్టిని చూసిన తర్వాత నేను కూడా మాట్లాడకపోతే నా ఎగ్జిస్టెన్స్ పోతుందేమో అని భయపడి మాట్లాడినాడా, లేకుంటే ఎంత మొరటుగా ఎంత రగ్గా ఉంటే కనుక అంత మంచి పేరు వస్తుందని అనుకున్నాడో ఏమో, వీ డోంట్ నో. కాకపోతే శోభా శెట్టి చాలా తెలివిగా ఆ హౌస్లో ఉన్న వాళ్ళ గురించి చెబుతూ అక్కడ ఏమంటుందంటే గౌతమిని టార్గెట్ చేసింది. అక్కడే టార్గెట్ చేసింది. ఆమె కొంచెం ఫేక్గా కనిపిస్తుంది నాకు అని. అలా అనిపించడానికి కారణం శోభా శెట్టి సొంత అభిప్రాయం కానక్కర్లేదు. ఎందుకు అంటే మొదటి నుంచి కూడా ఆ హౌస్లో వాళ్ళే అంటున్నారు గౌతమిని, నువ్వు ఒక ఫేస్ వేసుకొని తిరుగుతున్నావు, ఒక మాస్క్ వేసుకొని తిరుగుతున్నావు, ఆ మాస్క్ నుంచి బయటికి రావాలి. ఏమిటి ఆ మాస్క్ అంటే పాజిటివిటీ అనే ఒక మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు. ఆ అమ్మాయి చాలా కూల్గా కనిపిస్తుంది, నవ్వుతూ ఉంటుంది, ఎప్పుడో స్మైలింగ్ ఫేస్లోనే ఉంటుంది, తను మాట్లాడేవన్నీ మాట్లాడుతుంటుంది, ఆటలో పెద్దగా ఇన్వాల్వ్ కాదు. కాకపోతే ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ ఆమె నవ్వుతూ సేఫ్ అయిపోతుంది. ఇది కాదు కదా ఆడాల్సింది, ఆటలో దిగినప్పుడు ఒరిజినల్ ఫేస్ కదా బయటికి రావాల్సిందే చాలా సందర్భంలో మాట్లాడుకున్నారు. బహుశా ఆ ఎపిసోడ్స్ అన్ని చూసి ప్రీ ఆక్యుపైడ్ ఐడియాస్తోన శోభా శెట్టి ఆమె పైన ఒక ఒపీనియన్ ఏర్పాటు చేసుకుంది. కాకపోతే ఆమె హౌస్లో ఎంటర్ అయిన తర్వాత తాను టార్గెట్ చేయాల్సిన వ్యక్తులు ఎవరు మొదటి డిసైడ్ చేసేసుకున్నారు. బహుశా తెలుగు బిగ్ బాస్ పూర్వానుభవం వల్ల కావచ్చు, ఎవరెవరు ఎక్కడ 100%. సో అక్కడ మంజు గట్టిగా మాట్లాడేవాడు, మంజుని టార్గెట్ చేయాలి. రెండవది గౌతమి ఫేక్తో తిరుగుతుంది, మాస్క్ వేసుకొని తిరుగుతుంది, ఆ మాస్క్ని ఎట్లాగైనా లాగేయాలి, ఐ హ్యావ్ టు రిమూవ్ దట్ మాస్క్ అనే లెక్కలోన స్ట్రాటజిక్గా లోపలికి వెళ్ళి మైండ్ గేమ్ వెళ్ళిన తర్వాత సరే ఒక్కొక్కరితో మాట్లాడిన తర్వాత అసలు ఈమె లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరి గురించి చెప్తూ వీళ్ళిద్దరు అక్కడ కొబ్బరికాయలు ఉంటాయి, ఆ కొబ్బరికాయలు కొట్టాలి. ఓకే, కొడితే అంటే వాళ్ళకు కారణం చెప్పి కొబ్బరికాయ కొట్టాలి. గౌతమి గురించి చెప్తూ ఈమె అదే కొబ్బరికాయ కొట్టడానికి పోతుంది. ఏంటి, నువ్వు ఫేక్ ఆడుతున్నావు, నీవు ఒక మాస్క్ వేసుకున్నావు, మంచిదాన్ని అనేటువంటి మాస్క్ వేసుకొని ఆడుతున్నావు, పాజిటివిటీ అనే మాస్క్ వేసుకొని ఆడుతున్నావు అని ఆమె కొట్టినప్పుడు ఆ కాయ పగలదు. 2 సార్లు కొట్టినా పగలదు. దానికి గౌతమి ఏమంటుంది, చూసావా కాయ కూడా పగలలేదు, కాబట్టి నేను కరెక్ట్, నాలో ఏమీ నాటకం లేదు, నాటకం ఉంటే నువ్వు చెప్పినట్టు పగలాలి కదా, కాయ పగలలేదు. అలాగే మంజుకు కూడా ఏదో కారణం చెప్పి కొడుతుంది, ఆయన కాయ కూడా పెద్దగా పగలదు. సో అక్కడ ఒక వాళ్ళు ఏమనుకుంటారు, రాగానే మొదలుపెట్టింది, ఈమెను కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలని వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకుంటుంటారు, ఎవరు మంజు అండ్ గౌతమి. కాకపోతే ఎప్పుడైతే ఈ టాస్క్ విషయంగా వస్తుందో, నామినేషన్ అయిన తర్వాత టాస్క్ వచ్చినప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పారంటే, మీరు మొత్తం 2 గ్రూపులుగా విడిపోవాలి. 2 గ్రూపులుగా విడిపోయి మొదటి గ్రూపుకు ఆల్రెడీ కెప్టెన్గా ఉన్నటువంటి భవ్య, షీ విల్ లీడ్ దట్ గ్రూప్. రెండవ గ్రూప్కు కెప్టెన్ ఎంపిక చేయాలి. ఎంపిక చేయడానికి ఒక చిన్న టాస్క్ పెడతాడు బిగ్ బాస్. ఏంటంటే కొత్తగా వచ్చిన 2 ఉన్నారు కదా వైల్డ్ కార్డ్స్, వాళ్ళిద్దరిలోన ఎవరిని టీం లీడ్ చేస్తే బాగుంటుందో ఒక బోర్డు పెట్టి అర్హులు అనర్హులు అని 2 కేటగిరీస్ పెట్టి ఒక్కొక్క సభ్యుడు వచ్చి వీళ్ళు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు కారణాలతో సహా చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళకి వాళ్ళే కాదు, పార్టిసిపెంట్స్ 2 వైల్డ్ కార్డ్స్ డిసైడ్ చేయాలి. చెప్పాలి వైల్డ్ కార్డులోన ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని మిగిలిన వాళ్ళు చెప్పాలి. మిగిలిన వాళ్ళు చెప్పాలి. ఇంతవరకు వైల్డ్ కార్డులు మిగిలిన వాళ్ళ గురించి చెప్పారు, నువ్వు అలాగా నువ్వు ఇలాగా అని.
ఇప్పుడు రివర్స్ ఏంటి, వైల్డ్ కార్డులు ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళిద్దరిలోన ఎవరు ఎలిజిబుల్ ఈ టీంకు అనేది కారణాలు చెప్తూ పెట్టాలి. ఎవరు ఎలిజిబుల్లో చెప్పాలి, ఎవరు నాట్ ఎలిజిబుల్లో ఆ కారణం కూడా చెప్పాలి. ఆ కేటగిరీ కింద ఆ ఫేస్ చేయాలి. ఎవరికైతే ఎక్కువ స్కోర్ వస్తుంది దే విల్ బి ది కెప్టెన్ ఆఫ్ దట్ గ్రూప్. అంతే. సో అక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మంజు వస్తారు, రాగానే దాన్ని తీసుకుని పోయి శోభా శెట్టి అనర్హురాలు దాంట్లో ఇన్ఎలిజిబుల్ పెట్టినప్పుడు షీ విల్ వాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. ఏం చెప్తాడో చూద్దాము అని. ఎందుకంటే ఆమెకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే మంజుని ఎలాగైనా అటాక్ చేసి తీరాలనే ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తోనే ఉంది ఆమె. యాక్చువల్లీ మంజుయే కాదు, శోభా శెట్టి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అక్కడ ఎవరున్నా సరే నాది పెట్టావు ఇంత పాయింట్ చెప్తా. అప్పుడు వాడు దీనికి కారణం ఏంటి అంటే ఆయన చెప్తారు, హౌస్లో రావడమే యాటిట్యూడ్తో వచ్చావు, నాకంతా తెలుసు, నేను ఆల్రెడీ ఒకటి చూసి వచ్చాను అనే లెక్కలో వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ తెలీదు, వీళ్ళంతా విర్రిభాగములు, నేను ఒక్కడి చాలా తెలివైన దాన్ని అదే విధంగా మీరు ప్రిటెండ్ చేయడం అనేటువంటిది నాకు నచ్చలేదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, మీరు లోపలికి వచ్చినప్పుడు బిగ్ బాస్ మీకు ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటి అంటే వంట ఇల్లును వీళ్ళిద్దరు మెయింటైన్ చేయాలి. ఓకే, వైల్డ్ కార్డ్స్ వాళ్ళిద్దరు మెయింటైన్ చేసి ఏం చేయాలి, ఎవరు లోపలికి రావాలి, ఎవరు వంటలో పార్టిసిపేట్ చేయాలి, ఎవరు ఆ కిచెన్లో అసలు కాయగూరలు తరగాల్సిన ఎవరు, అంట్లు తోమవలసిన వాళ్ళు ఎవరు, వంట చేయవలసిన వాళ్ళు ఎవరు, మీరే డ్యూటీస్ అలాట్ చేయాలి. మిగిలిన వాళ్ళు ఎవరు మీ పర్మిషన్ లేకుండా లోపల రావడానికి వీల్లేదు. అవతల వాళ్ళు కూడా ఏ పని అప్పచెప్తే ఆ పని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే, ఎందుకని అడగకూడదు. ఓకే, ఇది వాళ్ళిద్దరికి ఇచ్చింది. మీకు ఆ టాస్క్ ఇచ్చినప్పుడు మీకు వంటిల్లు ఇచ్చారు కానీ కంప్లీట్ బిగ్ బాస్ ఇవ్వలేదు. అవును. నెంబర్ 1 పాయింట్, మీరు వంటింట్లో పని వదిలిపెట్టి వాళ్ళు కసువు నూకాలి, వీళ్ళు ఇది చేయాలి అది చేయాలని నీకు ఇచ్చిన టాస్క్ ఏంటి, ఆ టాస్కే చేయాలి. పరిధికి మించి ప్రయత్నించడం ఏంటి, మీకు మొత్తం హౌస్ కాదు కదా అప్పచెప్పింది, కిచెన్ అంటే స్టాప్ అంటుంది. స్టాప్, మీరు చెప్పారు కదా నన్ను మాట్లాడినండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి నేను మిగిలిన విషయాల్లో దేంట్లో నేను కల్పించుకున్నది చెప్పు. అది కసువు నూకు మంచి ఎవరితో చెప్పాను, కెప్టెన్ పక్కన భవ్య కూర్చుంది. భవ్య నేను మీతో ఏమైనా చెప్పానా, అదర్ దాన్ వంట తప్ప వేరే ఏదైనా చెప్పాను, లేదు చెప్పలేదు. ఇంకొకరు నేను మీకేమైనా చెప్పానా, లేదు చెప్పలేదు. దట్స్ ఆల్. దట్స్ ఆల్. అక్కడ నేనేం చెప్పలేదు. నేను వంట నాకు తెలుసు, నేను ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, నాకు అప్పచెప్పింది ఏదో, మీరు చెప్తే వినే దశలో నేను లేను, నాకు తెలుసు. అంటే అతను ఒక మాట అంటాడు ఆ సందర్భంలో, అసలు ఆమె రైజ్ అయిపోతుంది మొట్టమొదట. ఏంటంటే ఈమె వచ్చి బిగ్ బాస్ రూల్స్ కిందనే చేయి పెట్టి అల్లాడిచ్చేస్తుంది అని. ఆమె లేస్తుంది. వాట్, ఏం అల్లాడించడం, గిల్లాడించడం ఏంటి, అల్లాడించడం, నీ మాటకు అర్థం ఏంటి, అసలు ఆ మాట ఏంటి అనగానే ఎస్ నేను అంటాను అంటే ఎట్లా అంటావు, ఏమల్లాడిచ్చాను చెప్పు, నేను ఏ రూల్స్ వైలేట్ చేశాను, నువ్వు ఎలా అంటావు ఆ మాటను అనగానే ఇట్లా అంటే కానీ అక్కడక్కడే అంత తెలిసి మొదట నువ్వు ఆడడం నేర్చుకో, గట్టిగా నువ్వు ఒకటే అరుస్తావని కాదు, నేను అరుస్తాను, నువ్వు ఎంత అరుస్తావు అంతకు మించి అరుస్తాను నేను. గట్టి కేకలేసేసరికి అందరు బిత్తరపోతారు ఫస్ట్ టైం. ఎందుకంటే మంజుకు అగెన్స్ట్ గా గట్టిగా అరిచిన మొట్టమొదటి క్యాండిడేట్ శోభా. మంజు అనే కాదు, ఎవరైనా కాదు అక్కడ ఆ హౌస్ లోన. ఎందుకంటే అప్పటిదాకా మంజు అప్పర్ హ్యాండ్. సరే మోక్షిత కూడా గట్టిగా అరుస్తుంది కానీ ఎప్పుడు మంజు పైన అరవలేదు. మంజు దగ్గరకు వచ్చేసరికి అన్న 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 అని ఒక రిలేషన్ ఏదో క్రియేట్ చేసుకుని సాఫ్ట్ అయిపోయింది అక్కడ. సో అప్పుడు అందరూ కూడా అరే కరెక్ట్ మొగుడు దొరికాడు మంజుకు, ఇన్నాళ్లకు కరెక్ట్ జోడి కుదిరింది అని అందరూ లోపల సంతోషం. హనుమంతు ధనరాజు రియాక్షన్ కూడా చూడాలి. ఆ తర్వాత విశేషం ఏంటంటే ఆ తర్వాత లేచిన దాదాపు 5-6 మంది కూడా శోభనే లీడర్ గా ఉండాలని పెట్టేశారు. భయపడ్డారు. భయపడడం కాదు, మంజుని అన్నందుకు సంతోషం. అది మంజుని అటాక్ ఇప్పుడు దాకా అటాక్ చేసిన వాడు ఎవరు లేరు. సో ఈ పిల్ల అటాక్ చేసింది కాబట్టి షీ షుడ్ బి ది కెప్టెన్ అని చెప్పి ఐశ్వర్య తన పేరు పెట్టేసింది. ధర్మరాజు వాడు ధన వాడు పెట్టేశాడు. కానీ చివరికి త్రివిక్రమ్
త్రివిక్రమ్ కూడా మొట్టమొదట లూప్ పడిపోయి అర్హత ఇచ్చి ఏమంటాడు, ఆల్రెడీ ఒక బిగ్ బాస్ చూసి వచ్చింది కాబట్టి ఈమెకు గేమ్స్ అంటే ఏమిటి తెలుసు, వ్యూహం అంటే ఏమిటి తెలుసు, ఎప్పుడు ఎలా ఏం చేయాలన్న విషయం తెలుసు, నాకు ఆమె పైన చాలా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆమెనే అర్హురాలు అంటున్నారు. ఇవన్నీ అయిన తర్వాత కొంచెం బ్రేక్ ఇస్తారు. బ్రేక్ ఇచ్చినప్పుడు వాడు ధనరాజు, ఆ తర్వాత హనుమంతు పక్కన పోతే హనుమంత్ అంటాడు, ఎప్పా ఏమున్నారు ఇచ్చింది కదా అంటాడు. అంటే నేను అనుకోలేదు అన్నా, అందరూ అయిపోయారు, ఏమరుస్తుంది ఆమె, నాకైతే ఉచ్చబడిపోయింది అంటాడు. అంటే వీడు ధనరాజు నాకు కూడా తెలిసిపోయింది అన్న అంటాడు. అంటే వాళ్ళు అక్కడ సోఫాలోనే రియాక్షన్లు ముసిముసి నవ్వులు బయట పోయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ బిగిన్ అవుతుంది. మళ్ళీ బిగిన్ అయినప్పుడు ఈసారి హనుమంత్ వాడు స్ట్రాటజిక్ గా వాడు ఏం చేస్తాడు, తీసుకొని అనర్హులు జాబితాలో నీ పేరు పెడతాడు. అంత మాట్లాడినాడు అంటే వాడు కూడా ఎక్స్పెరిమెంట్ చేయడంలో ఘనాపాటి, వాడు బిగ్ బాస్ చూసే వచ్చాడు, అమాయకుడైతే కాదు. వాడు తీసుకుపోయి అక్కడ పెడితే ఎందుకు పెట్టావు, కారణం చెప్పు, సూక్త కారణం చెప్పు అంటే కనుక వాడు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు అది ఇదని ఏదో కారణం చెప్తారు. అందరు ఏమనుకుంటారు, వీడికి కూడా అయిపోయింది, మంజు అయిపోయింది, ఇప్పుడు వీడికి తోక కట్ అయిపోతుంది అంటే చాలా విచిత్రంగా కూల్గా నవ్వుతూ అవునా ఓకే అనిపిస్తుంది. అంటే ఎవరిని అటాక్ చేయాలో బాగా తెలుసు. అంటే ఏంటి, నాకు అప్పుడు మైండ్ లో మిగిలింది పల్లవి ప్రసాద్. పల్లవి ప్రశాంత్ తో కూడా మొట్టమొదట శోభ స్టార్టింగే ఏమీ రంప్ చేసుకోలేదు, ఆయనతో కొంచెం క్లోజ్. ఎందుకంటే ఇక్కడంతా స్ట్రాటజిక్ నాకు కనిపించింది ఏంటంటే హనుమంతు బాగా ఆడుతున్నాడు, వానికి విలేజ్ బేస్ ఓట్ బేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి ఎట్లా ఎక్కువ ఓటు శాతం ఉండిందో, గంగవ్వకైతే ఎట్లా ఎక్కువ ఉండిందో, సో వీడికి కూడా అంత పోలింగ్ శాతం ఉంది. పైగా వీడు ఒక మంచి గాయకుడిగా, జానపద గాయకుడిగా అందరిలో పేరు మోసిన కళాకారుడు, వీనికి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా వీడిని ఎదురేసుకోవడం వల్ల రచ్చే తప్ప నష్టమే తప్ప లాభం లేదు. సో ఆ స్ట్రాటజీ కార్డ్ అక్కడ ప్లే చేసింది. దట్ ఈస్ శోభ అని అనిపించింది నాకైతే. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల బాత్రూమ్ దగ్గర పోతే వాడు ధనరాజు అంటాడు, ఏం రా హనుమంతు, మంజునేమో గట్టి కేకలేసింది, నీ కథ కూడా అయిపోయింది అనుకున్నాను, నీకు పర్లేదు అనేసింది, ఏదో ఉందిరా ఏమో చేస్తావు నువ్వు అంటే, వదలన్నా ఏం చేయలేదు, నేను చెప్పాను అంతే, ఆమెకు అది నచ్చిందంతే అట్లని ఇద్దరు మాక్ ప్లే చేసుకుంటారు. ఇప్పుడు వాడు అంటాడు ధనరాజుని హనుమంత, అన్న ఇప్పుడు మనం మాట్లాడితే ఎట్లా మాట్లాడదు తెలుసిన, అగో ఆమె మాట్లాడుతుంటే ఇట్లా చప్పట్లు కొట్టి మాట్లాడుతుంటే అట్లా కొట్టి మాట్లాడదు తెలుసు, ఇట్లా కొడుతుంటే కదా ఈలోగా ఆమె వస్తుంది లోపలికి, వస్తే వీడు ఇట్లా వచ్చే అంటాడు ధనరాజు అంటే కదా, వీడు అరుస్తాడు, వస్తే నవ్వుతూ వస్తుంది వచ్చి, నన్ను ఇమిటేట్ చేస్తున్నావా అది ఇదని వాళ్ళ ముగ్గురుతో చాలా క్లోజ్ గా మాట్లాడి నవ్వుతూ వెళ్ళిపోతుంది. అమ్మాయి ప్లే అంతేనండి. సో నాకు అనిపించింది ఏంటంటే ధనరాజుతో, ఆ తర్వాత హనుమంతతో, ఎవరైతే వీళ్ళిద్దరికి, ఎవరు మంజు అండ్ గౌతమి, వీళ్ళిద్దరికి ఎవరెవరైతే దూరంగా ఎందుకంటే గౌతమికి ధనరాజుకు మొదటి నుంచి కూడా లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చూసాం మనం, బంప్ పైన కొట్టాడు అని రచ్చ చేసుకున్నప్పుడు, సో అయ్యింది అక్కడ. సో ఇంకో విషయం, అంత గట్టిగా మాట్లాడేటువంటి గౌతమి కూడా హనుమంతు విషయంలో చాలా పాజిటివ్, ఎవరు కూడా నెగిటివ్ లేదు ఆయన వైపు. సో ఇలా అయిన తర్వాత క్యాప్టెన్సీగా ఇప్పుడు క్యాప్టెన్సీలో ఎవరెవరు అయిపోయారంటే కనుక లిస్ట్ వచ్చింది. ఎవరంటే శోభ టీంలోన, శోభ, గౌతమి, ధనరాజ్, చైత్ర, మంజు, హనుమంతప్ప, రజత్ కిషన్. ఓకే, ఇక్కడ భవ్య దగ్గరకు వచ్చేసరికి భవ్య, త్రివిక్రమ్, సురేష్, గోల్డ్ సురేష్, ఆ తర్వాత ఐశ్వర్య, మోక్షిత, శిశిర్, ధర్మ, ఇక్కడ ఏడు, సో డివైడ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ మధ్య టాస్కులు నడుస్తూ ఉంటాయి. ఇది నడిచేది ఓవరాల్గా మై అబ్జర్వేషన్ ఏంటంటే, శోభ 50 days తర్వాత వచ్చి, ఇప్పుడు మనకు కామెంట్స్ కూడా చూస్తూ ఉంటే, కన్నడ బిగ్ బాస్ షో చూస్తున్న వాళ్ళు, యూట్యూబ్ చూస్తున్నటువంటి వాళ్ళ కామెంట్స్ అన్నీ మనం చూస్తున్నప్పుడు మనకు అక్కడ ఏం కామెంట్స్ వస్తున్నాయంటే, కొంతమంది ఏమో శోభా శెట్టికి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు, ఈమె తెలుగు బిగ్ బాస్ వచ్చింది, అసలు కర్ణాటక వదిలి వెళ్ళిపోయింది, ఎక్కడో తెలుగు షోలోనే ఆమె పార్టిసిపెంట్గా ఉంది, ఆమె ఇక్కడ రూబాబు చేయడం ఏంటి, 50 రోజులు ఆడిన వాళ్ళు ఏం పోయినట్టేనా, 50 రోజుల తర్వాత వచ్చి వీళ్ళు ఆడడం ఏంటి, ఈమె రూబాబు చూపించడం ఏంటి అనేవాళ్ళు కొంతమంది అయితే, మరి కొంతమంది
ఆమె అక్కడ కూడా గెలిచింది, నిలబడి వచ్చిందంటే మా కన్నడ పిల్లయ్య, మా కన్నడ అమ్మాయి కాబట్టి గట్టి అమ్మాయి, ఆ అమ్మాయికి మనం సపోర్ట్ ఇచ్చి తీరాల్సిందని మరి కొంతమంది. సో ఇలాగా గ్రూపులుగా ఆ క్యాండిడేట్ గురించి మాట్లాడుకోవడం అనేటువంటి ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే గేమ్ చేంజర్ అని నేను చెప్పను, కానీ అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ చేంజర్గా మాత్రం ఖచ్చితంగా శోభా శెట్టిని మనం గుర్తించాల్సి ఉంటుంది 100%. ఎందుకంటే ఊరికి ఇప్పుడు చూడండి, మనం ఇవన్నీ చూస్తుంటే కనుక చైత్ర నిన్న మొన్నటి దాకా అసలు జగదీషు, ఆ తర్వాత రంజిత్ వాళ్ళిద్దరిది గొడవ ఇద్దరు ఎలిమినేట్ అయినప్పుడు కిచ్చా సుదీప్ గారు అన్న మొట్టమొదటి మాట ఏంటంటే ది మోస్ట్ వర్స్ట్ సీజన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఏదైనా ఉంది అంటే సీజన్ 11 అని చెప్పాడు. ఓకే, అంత వరస్ట్. ఏం అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం ఆడతారో తెలియదు, ఒక్కరికొకరు కొట్టుకుంటారు, ఫిజికల్లీ అవుతారు, వేస్ట్ అనే అన్నాడు. సో అంత వరస్ట్ ఉన్న సీజన్ని ఆ తర్వాత కొంచెం పుంజుకునిదే కానీ పెద్దగా పుంజుకోలేదు. ఆ తర్వాత కూడా చైత్ర కూడా హాస్పిటల్కి వెళ్ళి మన లాస్ట్ ఎపిసోడ్లో వచ్చినప్పుడు కూడా ఏమనింది, ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది, ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందని అంటున్నారు బయట. మనం అన్నీ చేస్తున్నాం కానీ ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది, చాలా సీరియస్గా తీసుకెళ్ళిపోతున్నామని అంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే రజత్ కిషన్ అండ్ శోభా శెట్టి ఈ 2 పానులు లోపల పంపించడం వల్ల బిగ్ బాస్ ప్లేడ్ ఎన్ ఇంపార్టెంట్ మూవ్ ఇన్ ది చెస్ ఆఫ్ బిగ్ బాస్ అని నాకు అనిపిస్తుంది. సూపర్. ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు చూసుకుంటే ఈ వారం నామినేషన్ లిస్ట్ ఉంది ఆల్రెడీ. సో ఓటింగ్ పర్సంటేజెస్ అనేది ఎలా ఉంటాయంటే ఎవరు డేంజర్ ఉన్నారంటే? ఇప్పుడు మనం 8th వీక్ అంటే అఫీషియల్లీ పర్సంటేజ్ కాదు, ఇది తీసుకుంటే అగైన్ హనుమంత ఈజ్ ఇన్ టాప్, వాడు టాప్ లో ఉంటున్నాడు. హనుమంత్ చాలా చాలా ఆశ్చర్యంగా ఏంటంటే మోక్షిత ఇన్ సెకండ్ ప్లేస్. ఓకే, ఆమె ఏం ఆడట్లేదు. కంపారిటివ్లీ షీఈ్ నాట్ సో యాక్టివ్ ఇన్ గేమ్స్. షీ మే బీ యాక్టివ్ ఇన్ స్కోల్డింగ్ ఆర్ గోయింగ్ అగెన్స్ట్ ఎనీబడి, లేదా పైగా ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఒక రకంగా డిఫెన్స్ మోడ్లో పడిపోయింది. ఎందుకు ఆ ట్రయో గ్రూప్ డివైడ్ అయిపోయింది. ఇప్పుడు గౌతమి, మోక్షిత అండ్ మంజు ఈ ముగ్గురులోన కొంతమంది వేశారు కూడా, నిప్పు కూడా వేశారు. పైగా ఆమెకు కూడా అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఉత్తమ సపోర్ట్ ఇచ్చుకోవాలి అంటే కనుక గౌతమ్ వచ్చి మంజు నాకు ఉత్తముడు అనిపిస్తాడు, ఈసారి హీ ప్లేడ్ వెల్ అని బెస్ట్ అవార్డు ఆమె ఇస్తే వీడు వచ్చి బెస్ట్ అవార్డు నేను గౌతమ్కి ఇస్తానని చెప్పడం. మధ్యలో మోక్షిత ఎక్కడ పోగొట్టుపోయింది. కిచ్చా సుదీప్ గారు లాస్ట్ టైం పంచాయతీకి వచ్చినప్పుడు కూడా అదే మాట అన్నారు, ఆ ముగ్గురు మధ్య నువ్వు ఎక్కడ పోయావమ్మా, నువ్వు కనిపించట్లేదు, పోనీ వేరే వాళ్ళు జోడు ఆడతావేమో చూడు అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక జోడి ఆల్రెడీ ఉంది, నాకు ఒక జోడి ఆల్రెడీ ఉంది అంటే చివరికి త్రివిక్రమ్ అంటాడు నేను ఆడతాను, నేను భవ్య జోడితో ఆడినా కూడా నేను ఆడతాను. త్రివిక్రమ్ ఇంకొక సందర్భంలో కూడా మోక్షితతో ఒక మాట అంటాడు, అసలు మీకున్న పొటెన్షియాలిటీకి మీకున్నటువంటి యాక్టివిటీకి మీరు మనసు చేసి జాగ్రత్తగా ఫ్రేమ్లో ఆడగలిగితే యూ విల్ బీ ది బెస్ట్, యూ విల్ బీ ది బెస్ట్. బట్ ఎందుకో మీరు ఎక్కడో ఒక చోట తప్పుతున్నట్టుంది, ఫోకస్ అని చెప్తాడనమాట. సో ఆ ఫోకస్ మిస్ అయినా కూడా షీ గాట్ ఇన్ సెకండ్ ప్లేస్, 19% వచ్చింది. సూపర్. అంటే ఆమెకు బహుశా ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉండొచ్చు, ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉండడం వల్ల. పైగా ఇంకోటి కూడా చూడండి, మీకు హనుమంతకు 36% ఉంటుంటే సెకండ్ వచ్చేసరికి 19. చాలా వేరియేషన్, ఎంత వేరియేషన్ ఉంది చూడండి, చాలా వేరియేషన్. అంటే విలేజ్ బేస్ హనుమంతకు బహుశా నాకు తెలిసి ఇంకొక 20 రోజుల వరకు ఎలాంటి డోకా లేదని నాకు అనిపిస్తుంది. 20-25 రోజులు ఏమో ఫినాలే దాకా వెళ్ళినా కూడా నథింగ్తో ఆశ్చర్యపడక్కర్లేదు. నెక్స్ట్ వచ్చి త్రివిక్రమ్ ఏంటంటే మైండ్ గేమ్ ఆడుతున్నాడు, ట్రై చేస్తున్నాడు. పైగా అందరికీ మంచోడు అనంతయ్య అని మనకు తెలుగులో ఒక సామెత ఉంది, కన్నడ వాళ్ళు ఎక్కువగా వాడేటువంటి తెలుగు సామెత. రజిత్ కిషన్ వచ్చి త్రివిక్రమ్తో అన్న మొదటి మాట, మీ ఆట ఎలా ఉంది అంటే అందరికీ మంచివాడు అనంతయ్య, అంటే ఈ గుడ్ ఫర్ నథింగ్ అని. అందరికీ మంచి కావాలనిపోతే వాడు ఎవరికి మంచివాడు కాలేడు, వేస్ట్ క్యాండిడేట్ అని. సో అందరికీ మంచివాడు అనంతయ్య లాగా కావాలని అనుకుని ప్రయత్నించిన త్రివిక్రము ఒక్కొక్కరిని దగ్గర తీసుకోవడం ఇవన్నీ చేయడం వల్ల అంటే ఎలాగైనా సరే నేను జాగ్రత్తగా అడుగులు వేసుకో, హీఈస్ కాన్షియస్ అబౌట్ హిస్ ప్లే. ఓకే, he may be playing but he is very conscious about his playing. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈయనకు డిఫెన్స్ చేసుకోవడమే తెలుసు కానీ అఫెన్స్ తెలియదు, గట్టిగా మాట్లాడడం తెలియదు. మంజు గట్టిగా నోరు తెరిచి అరిచినప్పుడు హీఈస్ నాట్ ఏబుల్ టు షౌట్ షో బిగ్. ఆయనకంటే శోభ 1000 రెట్లు ఎక్కువ వచ్చి గట్టి కయ్యని అరిచింది, అరవగానే సైలెంట్ అయిపోయి సైలెన్స్ అనింది.
అంతే అలాగే డోంట్ లూజ్ యువర్ రెస్పెక్ట్ అనింది. మామూలుగా ఇచ్చిపడే డోంట్ లూజ్ యువర్ రెస్పెక్ట్ అనింది. ఆ మాట ఇప్పటిదాకా త్రివిక్రమ్ అనలేకపోయాడు. అదే కదా. డిప్లొమాట్ అని కాదు, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదంతే, దానికి మనం ఏం చేయలేం. సో హీజ్ ఇన్ థర్డ్ ప్లేస్, 12% అక్కడ. గౌతమి 4th ప్లేస్లో ఉంది, ఓకే 11%లో ఉంది. అంటే ఏమో కొంతమందికి ఆ మాట నచ్చుతోంది, అంటే ఎక్కువ ఎవరిని హార్ష్ చేయకపోవడము, స్మూత్గా ఆడడం. కానీ షీఈస్ ప్లేయింగ్ వెరీ కన్నింగ్ గేమ్స్. మంజుతో గుంపు కట్టుకోవడం, ఆ తర్వాత శోభితకు అగెన్స్ట్గా నిలబడి మాట్లాడడం. ఈ ఎపిసోడ్లోనూ శోభా శెట్టి అండ్ గౌతమి ఇద్దరు ఎదురుగా నిలబడి మాట్లాడుకున్నారు. గౌతమి అనర్హురాలను పెట్టినప్పుడు అడుగుతుంది, ఎందుకు నన్ను అనర్హురాలుగా పెట్టావు నువ్వు అని అడుగుతుంది శోభ. అడిగితే ఒక క్యాప్టెన్ కూడా వలసిన లక్షణాలు నీకు లేవు, ఒక క్యాప్టెన్ ఎప్పుడు కూడా తన టీంలో ఉన్న వాళ్ళలో పాజిటివ్నెస్ చూసి వాళ్ళతో పని చేయించుకోవాలి. నువ్వు వచ్చిన రోజే నా ముఖవాడ తీస్తానని ఒక నెగిటివ్ మాట మాట్లాడినావు, నా మాస్క్ తీస్తానని. సో ఇప్పుడు నేను నీ టీంలోకి వచ్చి పని చేసినా కూడా నువ్వు నా నెగిటివే వెతుకుతావు తప్ప నా పాజిటివ్ వెతకవు, వెతికే పని కూడా చేయవు. అలాంటప్పుడు నీ టీంలో ఉండడంలో నాకు అర్థం అనిపించలేదు అంటే వెంటనే ఏమంటుంది, అయితే భయపడుతున్నావా అని ట్రిగ్గర్ చేయడం. భయపడుతున్నా అంటే ఇంకా 200 రోజుల పైన నేనేం భయపడినా, మళ్ళీ అలాంటప్పుడు నా టీంలో రావడానికి ఏంటి, నేను ఎన్నైనా అనొచ్చు కాక నిన్ను నువ్వు నిరూపించుకో. అదే కదా గేమ్ అంటే. నువ్వు భయపడుతున్నావు, నీకు ఒక విషయం చెప్తాను చూడు, నువ్వు పాజిటివ్ అనుకుంటున్నావు కానీ బయట నేను షో చూసింది, ప్రజలు అనుకుంటున్న మాట నేను నీకు చెప్తున్నాను, యు ఆర్ నాట్ పాజిటివ్, యు ఆర్ ఫేక్ ఆన్ ది ఫేస్ అనేస్తుంది. యు ఆర్ ఫేక్, నువ్వు అనుకున్నంత పాజిటివ్ కాదు. అందరితో నేను పాజిటివ్ అని చెప్పుకుని తిరుగుతున్నావు అంతే. అంటే నాకు నేను పాజిటివ్, నీకు నేను పాజిటివ్ అని కూడా నువ్వు అనుకుంటున్నావు, బట్ యు ఆర్ నాట్ పాజిటివ్, యు ఆర్ నెగిటివ్ అని చెప్పేస్తుంది. సో అక్కడ కూడా గౌతమితో ట్రిగ్గర్ అవుతుంది. గౌతమి ఈ హీట్ అంతా తీసుకుంటుంది, జస్ట్ షీ అబ్జర్వింగ్. ఎందుకంటే మోక్షిత కొంచెం దూరం అవుతుంది, అలాగే శోభా శెట్టి ట్రిగ్గర్ చేస్తుంది. సో ఇవన్నీ చూసి భవ్య గౌడతో మొదలు నుంచి కూడా ఆమెకు ఎదురుంది. వీటన్నిటిని తట్టుకోవాల్సినటువంటి ఒక టిపికల్ ట్రికిష్ సిచ్యువేషన్స్ మున్ముందు ఆమెకు రాబోతున్నాయి. కాకపోతే ఆమెకు కూడా కొంచెం నమ్మేటువంటి వాళ్ళు, ఆమె గేమును, ముఖ్యంగా ఆమె నవ్వును, ఆమె స్మార్ట్నెస్ను, ఆమె స్మూత్నెస్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారేమో, అందుకోసమే 11%లో ఉంది. నెక్స్ట్ వచ్చి మంజు. ఇంత గట్టిగా అరిచే మంజు 5th ప్లేస్లో ఉన్నాడు. మనం అనుకుంటాం బాగా ఆడుతున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు, లేస్తాడు అది ఇది అని, కానీ మనం చెప్పలేం జనాలకు ఏది నచ్చుతుందో ఎట్లా చెప్తాం మనం. గ్రాఫ్ ఇప్పుడు వాళ్ళు జనాలకు నచ్చేదాన్ని బట్టే కదా గ్రాఫ్ ఉండేది. బట్ వాళ్ళు ఏ అంశాన్ని వాళ్ళు మెచ్చుకుంటారు, ఏ అంశాన్ని వాళ్ళు మెచ్చుకోరు, దట్ వీ డోంట్ నో. సో 8%లో ఉన్నారు. ధర్మ పాపం ఆయన అనూష పోయినప్పటి నుంచి ఇంకా డల్ అయిపోయాడని కొంతమంది అంటున్నారు, అది ఎంతో నిజమో తెలియదు. కానీ ధర్మ ఏంటంటే చాలా సాఫ్ట్. ఎంత సాఫ్ట్ అంటే పాపం మాట్లాడటం చేత కాదు. మంజు ఒకే మాట అంటాడు, నువ్వు నామినేట్ చేసేటప్పుడు ఒక గేమ్లోన వైలెంట్గా ఆడడానికి పోతుంటే భద్రం ఎక్కడైనా దెబ్బలు తాకుతాయేమో అని అంటావు. నువ్వేం గేమర్ అయ్యా, నువ్వు ఆడాల్సిందే, తగలాల్సిందే. ఆడేవాళ్ళని కూడా ఆపుతావేంటి, నువ్వు ఆడవు, ఆడేవాళ్ళని ఆపుతావు. ఇది సరిపోతుందని చెప్తా. అంత స్మూత్నెస్ ఉన్నవాడు. మళ్ళీ ఆయన పాపం 7%లో ఉన్నాడు. చైత్ర లిస్ట్లో ఉందా, చాలా లిస్ట్లో ఉంది. ఇది చాలా ప్రిడామినెంట్ ఫ్యాక్టర్. 2 కారణాలు. ఆఫ్టర్ పంచాయతీ ఆఫ్ కిచ్చా షీ బికమ్ వెరీ డల్. ఎందుకంటే అప్పట్లోన ఆమె పాపం ఆమె అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ఆ మాటలని మోసుకొని ఇక్కడ చెప్పడం వల్ల కావచ్చు, అక్కడ ఏదో పొల్యూట్ అబద్ధాలు చెప్పింది అని మేబీ అనుకున్నా. అబద్ధాలని కూడా కాదు, ఆమె చెప్పడాన్ని మ్యాగ్నిఫై చేసి, అంటే బహుశా కారణాలు ఇవన్నీ ఉండొచ్చు. మళ్ళీ కిచ్చా సుదీప్ గారు ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి, ఇంకెవరు అలా మాట్లాడకూడదు, వాళ్ళకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని కావచ్చు. కానీ చైత్రను చాలా హార్ష్గా హ్యాండిల్ చేశారు ఆయన, చాలా హార్ష్గా. అంటే తర్వాత మళ్ళీ సర్దుకున్నారు. ఈవెన్ హీ టోల్డ్ సారీ ఆల్సో. బట్ అంతకుముందు అన్న మాటలు ఎంత గాయపరుచుంటాయి. ఉష్ అని సైన్ చేసి సైలెంట్స్ అని అనడం, ఇవన్నీ కూడా ఆన్ స్క్రీన్ కనిపించుంటాయి కదా. అంటే అక్కడ ఉన్నవాళ్ళు తిడితే నన్ను ఒక్కరిని తిట్టారని అనుకోరు, నన్ను ఈయన తిట్టడం ఎంతమంది చూసి ఉంటారు. అవును, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో అప్పటి నుంచి ఎందుకు ఒక గివప్ సిచ్యుయేషన్లో ఉందేమో అనిపిస్తుంది. అందుకోసం నామినేషన్లో కూడా ఎవరు ఏం కారణాలు చెప్పినా కూడా ఓకే సరే ఓకే కానీ మీ ఇష్టం. పైగా ఏంటి, ఆమె ఆ రోజు సీసీ కెమెరాలో నాకు వెళ్ళిపోవాలని ఉందని చెప్పడమే కాదు, చాలా సందర్భంలో నేను ఉండకూడదు, నేను వెళ్ళిపోవాలి. భవ్యతో కూడా మళ్ళీ అదేదో వాష్రూమ్లోనో లోపల ఒక రూమ్లో మాట్లాడుతూ ఉంటుంది, నేను వెళ్ళిపోతాను. సో ఆమె వెళ్ళిపోవాలి అనేటువంటి గివప్ సిచ్యుయేషన్లో ఉంది. కాబట్టి షీ స్టుడ్ లాస్ట్.
సో ఇది సినారియో. నామినేషన్ 7 మంది అయ్యారు. 7 మందిలో డేంజర్ జోన్ అయితే ముగ్గురు ఉన్నారు. మంజు, ధర్మ. ఇందులో మంజు సేఫ్ అయిపోతారు, మంజు సేఫ్ అవ్వచ్చు, ఈజీగా సేఫ్ అయిపోతారు. కాకపోతే ధర్మ, చైత్రను అనుకుంటే వీళ్ళు సేఫ్ చేయొచ్చు. ఎందుకంటే ఎంత ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉన్నా కూడా చివరిగా డెసిషన్ తీసుకునేది బిగ్ బాస్ కాబట్టి బిగ్ బాస్ హీ విల్ సీ ఆల్ పారామీటర్స్. బాటమ్ లో కొంచెం ఈక్వల్ పర్సంటేజ్ అయితే వాళ్ళు కాల్ తీసుకుని బాటమ్ 2 ని నిర్ధారించి దాన్ని బట్టి కూడా ఎలిమినేషన్. అంటే ఇక్కడ ఏంటంటే కంపారిటివ్లీ ధర్మకు 7% వచ్చింది, ఈమెకు 4% వచ్చింది. ధర్మ ఆట అంత మెరుగైన ఆట ఏం కాదు, మెరుగైంది కాదు, పైగా చాలా సాఫ్ట్. పప్పు అని అంటారు చూడు, చెప్పుడు పప్పు. ఆ చెప్పుడు పప్పు ఏదో పైతే భోజనం చేసినట్టు ఉంటుంది అంతే. ఆయన ఆట రంజుగా లేదు. కానీ చైత్ర ఏంటంటే ఒకప్పుడు ఇట్లా ఎగసిన కెరటం, ఇలా ఎగసిన కెరటం తప్పని విరిగి కింద పడిపోయింది. సో పడిన కెరటం మళ్ళీ లేచే అవకాశం ఉందేమో. షీ మే రీబౌన్స్. అక్కడ కొంతమంది అంటున్నారు రీబౌన్స్ కావాలి, యూ హ్యావ్ టు రీబౌన్స్ అని. షీ మే రీబౌన్స్ ఆల్సో. మళ్ళీ రీబౌన్స్ కావడానికి శోభా శెట్టి వదులుతుందా అనేటువంటిది కూడా కాదు. ఇప్పటి లెక్కలోన శోభా శెట్టి లెక్కలోన చైత్ర లేదు, చైత్ర రూల్డ్ అవుట్. ఇప్పుడు ఆమెకి ఏకైక అర్జునుడికి పక్షి కన్ను పైన దృష్టి ఉన్నట్టు మంజు, రెండవ కన్ను వచ్చి గౌతమి. మొదట వీళ్ళిద్దరిని కొట్టేసిన తర్వాత వేరే ఆట చూసుకుందామని. రిలాక్స్. కాకపోతే ఒకటైతే నిజం, తెలుగు బిగ్ బాస్లో నేను ఆడి వచ్చాను, అక్కడ నాకు స్ట్రాటజీస్ తెలుసు, అదే ఇక్కడ నేను ప్లే చేయగలను అనుకుంటే మాత్రం పెళ్లికి పిడుక్కు ఒకే మంత్రం సరిపోదు. అది షెడ్కి వెళ్ళిపోద్ది, ఆట ఖచ్చితంగా షెడ్కి వెళ్ళిపోతుంది. చాలా త్వరగా ఎవిక్ట్ అయిపోయి ఒక భంగపాటుతో బయటికి రావాల్సిన పరిస్థితి కూడా వస్తుందండి. ఇక్కడ కూడా సీజన్ 7లో నాగార్జున గారు చాలా సార్లు క్లాస్ పీకినప్పుడు సో ఫేడ్ అయిపోయింది బాగా. అంటే కళ్ళమ నీళ్లు పెట్టేసుకుని ఏడ్ చేసి కన్ఫెషన్ రూమ్లో మాట్లాడతా అని కన్ఫెషన్ రూమ్లోకి వచ్చేసి నాగార్జున గారితో అడ్వైస్ తీసుకుని, సార్ ఇది తప్పైంది సార్, అది తప్పైంది సార్, ఐఎమ్ వెరీ సారీ సార్, ఇలా చాలాసార్లు సారీ చెప్పుకున్న సందర్భాలు నాగార్జున గారి దగ్గరే ఉన్నాయంటే కిచ్చా సుదీప్ వదులుతాడా? వదలరు. పైగా అసలు ఈ పంచాయతీలోన శోభను ఏ విధంగా ఆడుకుంటాడు, ఎందుకంటే ఆయన కూడా ఒకటి ఉంటుంది. తెలుగు బిగ్ బాస్ లో చివరి దాకా వెళ్ళొచ్చింది. చూద్దాం హౌ షీ విల్ ప్లే అని. పైగా ఇంకోటి కూడా లాజికల్ గా మనం ఆలోచిస్తే నిన్నటితో 50 days కంప్లీట్ అయిపోయింది. 51 డేకి ఎంటర్ అయ్యారు. హాఫ్ సెంచరీ అయిపోయింది. మొదటి నుంచి హౌస్లో ఉండి ఆ కష్టాలు కనలి ఇబ్బందులు పడి అంతా చేసిన వాళ్ళు ఒక ఎత్తు అయితే, కొత్తగా వచ్చిన లాస్ట్ టైం కాకపోతే ఇంకో ముందు తెలుగు బిగ్ బాస్లో కూడా అనుకుంటాను మన వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వాళ్ళు ఎవరండి, మన సినిమా యాక్టర్ అతను ఉంది మీకు, అశ్విని ఉంది, బోలే షవాలి కాదు, అంతకుముందు సీజన్ 7లో అంబటి అర్జున్ వచ్చాడు. సో వీళ్ళంతా కూడా అంతకుముందు సీజన్లో సీజన్ 5 సీజన్ 6లో వైల్డ్ కార్డ్ ఉంటుంది. సీజన్ 6లో వైల్డ్ కార్డ్ చాలా తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఇద్దరు. ఒక సినిమా యాక్టర్ అండి, ఆయన పేరు ఏంటో నాకు తెలియదు. ఆయన ప్రతిసారి అనేవాళ్ళు వైల్డ్ కార్డ్ కదా, నువ్వు వైల్డ్ కార్డ్ కదా అనేవాళ్ళు. నామినేషన్ చేసేటప్పుడు కూడా ఏమన్నా నువ్వు వైల్డ్ కార్డ్ కదా అని నామినేట్ చేసేవాళ్ళు. సో అంటే ఇక్కడ నేను ఓకే క్యాండిడేట్ ఎవరైనా పక్కన పెట్టేస్తే సైకాలజీ ఎలా ఉంటుంది అంటే, అందరి సైకాలజీ లోపల ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే 50 రోజులు మనం పడిన కష్టం అంతా కూడా వచ్చి వెంటనే తీసుకొని పోతామంటే ఎవడు వదులుతాడు? ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ లో కూడా చూడండి, కొత్తగా వచ్చినటువంటి సీనియర్స్ కు ఎవడు వదులుతారు? కప్పు పట్టుకోవాలంటే నబిల్ ఏమన్నాడు, ఎలాగైనా కప్పు మనమే పట్టుకోవాలి, వైల్డ్ కార్డ్ ఎలా పట్టుకెళ్తారన్నాడు. ఇక్కడ కూడా ఉంటుంది. సో అక్కడ ఏమవుతుంది అంటే ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. శోభ తెలుగు బిగ్ బాస్ లో ఏంటంటే మొదటి నుంచి ఉన్న క్యాండిడేట్, ఆ రోల్ వేరు, ఫుల్ లెంత్ రోల్. ఇక్కడ 50 days నుంచి ఎంటర్ అయింది ఆమె. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి. ఇప్పుడు మీరు పర్సంటేజ్లు చెప్పారు, ఇంత పర్సంటేజ్ వచ్చింది సోషల్ మీడియాలో అన్అఫిషియల్ ఓటింగ్ అని. శోభా శెట్టికి కూడా సీజన్ 7లో అంతగా హ్యూజ్ పర్సంటేజ్ వచ్చిన ఎపిసోడ్స్ ఏం లేవు. సో విన్నర్ అయ్యే క్వాలిటీస్ పక్కన పెట్టేద్దాం. ఇలా గేమ్ ఆడుకుంటూ వెళ్తే మేబీ ఏమన్నా కన్నడ ప్రేక్షకులు కొద్దిగా నచ్చచ్చు, టాప్ 5 వరకు మేబీ వెళ్ళొచ్చేమో. కానీ టైటిల్ మాత్రం, టైటిల్ అనేది నాకు అనిపిస్తున్నది, టైటిల్ అనేది బహుశా అది దురాశ అవుతుందేమో, ఏమో చెప్పలేము. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొదటి 2 వారాలు అసలు కన్నడ వాళ్ళ ఆమెను ఓన్ చేసుకోవాలి. అది ఫస్ట్ టాస్క్ ఆమెకు. ఎందుకంటే ఆమె దుందుడుకుతనం, ఆమె ఎత్తులు ఇవన్నీ కూడా వీళ్ళకు సాధారణంగా కన్నడ వాళ్ళు కాస్త సాధు స్వభావాలు. కన్నడ బిగ్ బాస్ ఎట్లుంటుంది అంటే ఒక మైల్డ్ టెంపరేచర్ అట్లా వెళ్తూ ఉంటుంది, చట్ అని వెళ్ళదు. సో ఆ క్లైమేట్ కు, ఆ సిచ్యువేషన్ కు తన్ను తాను అడ్జస్ట్ చేసుకుంటూ ఎవాల్వ్ కావాలి.
అంతే. అంతేగాని ఎరెక్ట్ కాకూడదు. ఎరెక్ట్ అయితే కనుక పడిపోతారు. ఎవాల్వ్ అయిన వాళ్ళు నిలబడతారు. సో శోభా శెట్టి వెదర్ షీ విల్ ఎవాల్వ్ ఆర్ నాట్ అనేటువంటిది చూడాలి. రెండవ వైల్డ్ కార్డ్ ఉన్నారే రజిత్ కిషోర్, అతన్ని బహుశా అతను శోభా శెట్టిని చూసి అదేదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లని తను కూడా ఈరోజు వస్తున్నాయి చూస్తుంటే, ప్రోమోలో చూస్తుంటే గోల్డ్ సురేష్ బూతులు తిట్టాడని, బూతులు తిట్టడం ఇవన్నీ ఏమైపోతుందంటే, నేను వచ్చాను, నాకు స్క్రీన్ ప్రెజెన్స్ కావాలి, అందరూ నన్ను చూడాలి, అటెన్షన్ డ్రాగ్ చేయాలి అన్నప్పుడు నువ్వు కష్టపడి ఆడు. ఒకటైతే నిజం, ఒక్క వీక్లోనో లేకుంటే 2 వీకుల్లోనో నీకు లో ఓటు పర్సంటేజ్ వచ్చినంత మాత్రాన ప్రజలు నిన్ను సాగనంపరు. ఎప్పుడైతే యు ఆర్ టోటలీ ఇన్యాక్టివ్ ఆర్ ఎప్పుడైతే నువ్వు టోటలీ అరోగెంట్, 2 ఎక్స్ట్రీమిటీస్ ఉన్నప్పుడు మాత్రమే అటు ప్రేక్షకులు ఆలోచిస్తారు, ఇటు బిగ్ బాస్ కూడా ఆలోచిస్తారు. సో ఈ మైండ్ గేమ్, శోభా శెట్టి ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? సో ఇప్పుడు ఆమె ఒంటరి అయిపోతుందా, లేదా ఆమె తోడు? నాకు తెలిసి ఆమె తోడు ఖచ్చితంగా కలుపుకుంటుంది. ఆల్రెడీ హనుమంత ఆ తర్వాత ధనరాజుతో కలిసింది, రేపొద్దున మోక్షిత కూడా కలవచ్చు. ఎందుకంటే మోక్షిత ఆల్రెడీ ఈ గుంపు నుంచి బయటకు వచ్చేసింది. ఐశ్వర్య ఆమెను అప్రిషియేట్ చేస్తుంది, బాగా ఆడుతుంది అని. సో భయంతో భక్తితోనో త్రివిక్రమ్ కలవచ్చు. నంబర్ ఎక్కువైంది అనుకో, షీమే రూల్. సో శోభ అంటే ఫ్లవర్ అనుకున్నావో ఫైర్ అనాలి. అద్భుతమైన డైలాగ్ ఇది. సో షీ మే బి ఫైర్. వీ షుడ్ సీ వెదర్ షీ ఈజ్ వైల్డ్ ఫైర్ ఆర్ కోల్డ్ ఫైర్. సూపర్. సో మరి చూద్దాం, శోభా శెట్టి గేమ్ గురించి కూడా మనం ఆడుకుందాం. అలాగే ఓటింగ్ పర్సంటేజ్లో ఈ వారం డేంజర్ జోన్లో అయితే చైత్ర ధర్మ మంజు ముగ్గురు అయితే ఉన్నారు. మంజు మేబీ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కన్నడ బిగ్ బాస్ సంబంధించి ఈ వీక్ సినారియో. అలాగే శోభా శెట్టి గేమ్ ప్లాన్ ఏంటి, ఆ రజిత్కిను సో వేరే వాళ్ళకి జరిగిన గొడవ ఏంటి, ఆ బండబూతులు ఎందుకు తిట్టాడు గోల్డ్ సురేష్ అనేది రేపు డిస్కషన్లో మాట్లాడుకుందాం. ఇది కన్నడ బిగ్ బాస్ అప్డేట్స్ అనేది. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.